అతను ఆటో డ్రైవర్. 8 ఏళ్ల పాటు ఓ యువతిని ప్రేమించి ఆమెనే ఏడాదిన్నర క్రితం పెళ్లి చేసుకున్నాడు. భర్త కోసం భార్య తన బంగారం తాకట్టు పెట్టి ఆటో కొనిచ్చింది. ఆ మరుసటి రోజే భర్త అదృశ్యమయ్యాడు. రెండో రోజు శవంగా మారాడు. అది గుర్తుపట్టలేనంతగా. అదృశ్యమై శవంగా మారిన ఆటో డ్రైవర్ కేసులో అసలేం జరిగింది? ఆటో కోసమే ఓ వ్యక్తిని స్నేహితుడే చంపేశాడా? నిజామాబాద్లో బ్రాహ్మణ కాలనీకి చెందిన సందీప్ ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. ఆటోకున్న మర్నాడే అదృశ్యమైన సందీప్ ఇందల్వాయి అటవీ ప్రాంతంలో శవమై కనిపించడం కలకలం రేపింది. మృతదేహాన్ని గుర్తుపట్టడానికి వీలు లేకుండా దహనం చేశారు. మిస్సింగ్ కేసు ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు 24 గంటల వ్యవధిలోని కేసును ఛేదించారు. సందీప్ హత్య కేసులో అతని స్నేహితుడు సతీష్ గౌడే ప్రధాన నిందితుడని విచారణలో తేలింది. ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు సందీప్. భార్య లత తన బంగారం తాకట్టు పెట్టి సందీప్కి ఆటో కొనిచ్చింది. ఈ నెల 15న ఉదయం ఆటోలో బయటకు వెళ్లాడు సందీప్. ఇంటికి తిరిగి రాకపోవడంతో లత నిజామాబాద్ 5వ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇందల్వాయి మండలం చంద్రయాన్పల్లి అటవీ ప్రాంతంలో పూర్తిగా కాలిపోయిన మృతదేహాన్ని అదృశ్యమైన సందీప్గా అనుమానించారు పోలీసులు. సందీప్ వేసుకున్న దుస్తులు, అతని చేతిపై పులిపర్ల ఆధారంగా మృతదేహాన్ని కుటుంబ సభ్యులు నిర్ధారించారు. హత్య కేసు నమోదు చేసి పాత నేరస్తులను పోలీసులు ప్రశ్నించారు. ఫ్రెండ్ పాత నేరస్తుడైన సతీష్ గౌడే సందీప్ ని దారుణంగా హత్య చేశాడని విచారణలో తేలింది. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. స్నేహితుని ఆటోపై కన్నేసి అతన్ని చంపేశాడు సతీష్ గౌడ్. సందీప్ మద్యం మత్తులో ఉండగా ఇందల్వాయి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి బండరాయితో ఛాతీపై కొట్టి చంపేశాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న కట్టెలు, చెత్తతో సందీప్ మృతదేహం గుర్తుపట్టకుండా దహనం చేశాడు. మృతుని ఆటోతో పాటు సెల్ ఫోన్ తీసుకుని నిందితుడు పరారయ్యాడు. సతీష్ గౌడ్ పలు చోరీల కేసులతో పాటు వనస్థలిపురంలో ఓ హత్య కేసులో నిందితుడు. ఈ సతీష్ గౌడ్ని సస్పెక్ట్ చేసి ఇతన్ని ప్రీవియస్ హిస్టరీ వెరిఫై చేస్తే ఇతని పైన వనస్థలిపురంలో ఒకటి మర్డర్ ఫర్ గెయిన్ మర్డర్ కేసు కూడా ఉంది. అది పీటీలో ఉంది. దాంతోపాటు టౌన్ 4లో, తర్వాత హైదరాబాద్లో మీర్పేట్ పోలీసులో కూడా దొంగతనం కేసులు ఉన్నాయి. మొత్తం 4 కేసులు ఇతని మీద ఉన్నాయి. ఇతన్ని ఇమీడియట్గా మనం సస్పెండ్ చేయడం జరిగింది. ఒక సరైన సమాచారం ప్రకారం ఇతన్ని మాధవనగర్లో అరెస్ట్ చేసినప్పుడు ఈ నేరాన్ని కన్ఫెస్ చేయడం జరిగింది. అతని నేరస్తుడి కన్ఫెషన్ ప్రకారం అతని దగ్గర నుంచి ఆటో, తర్వాత అదేవిధంగా మొబైల్ ఫోన్ 2 కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ హత్య కేసులో ఒకరికంటే ఎక్కువ మంది ప్రమేయం ఉంటుందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. బంగారం తాకట్టు పెట్టి ఆటో కొనిస్తే తన భర్త కానరాని లోకాలకు వెళ్లాడని కన్నీటి పర్యంతమైంది లత. ఇప్పుడు ఈ నిందితుడు ఏం చెప్తుండంట అంటే నాకు కిరాయికి నడిపించుకోమని ఇచ్చిండు అని చెప్తుండంట. కానీ మా ఆయన కిరాయికి తను నడిపించుకుందామని తీసుకున్న బండి ఆయన కిరాయి ఎందుకు ఇస్తాడు? మళ్ళీ ఫోన్ కూడా ఆయనది తీసుకుపోయారు. ఫోన్ ట్రాప్ చేసుకొని మనం పట్టుకోవచ్చు, ఆటో కూడా పట్టుకోవచ్చు. ఇవన్నీ తెలిసి కూడా అవన్నీ తీసుకుపోయి చంపేసి ఆయన మీద ఆల్రెడీ ఆయన అసుంటి వ్యక్తినేనంట. ఆయన పైన ఆల్రెడీ కూడా మర్డర్ కేసులు, దొంగతనం కేసులు, ఇలాంటి కేసులు అన్నీ ఉన్నాయంట. అయితే మరి ఇట్లా ఏమన్నా జరిగి ఉండొచ్చా అన్నది మా అనుమానం. మమ్మీ వెళ్తున్నానని చెప్పి కానరాని లోకాలకి వెళ్లిపోయాడని వాపోతోంది సందీప్ తల్లి. ఒక రోజు అంతా చూసినాం, తెల్లం దాకా చూసినాం, రాలేదు. ఎంత తాగినా కానీ ఇంటికి వస్తుండే. అసలు రాలేదు. రాకపోయేపటికే ఇక టౌన్కి పోయినాం. టౌన్కి పోయి కంప్లైంట్ ఇస్తే ఇక ఇట్లా వెళ్ళినాయి, ఒకటి ఇట్లా వెళ్ళింది. ఇక అది ఒక్కడితో కాలేదు సారు, అది 2-3 అయింది సారు, ఒక్కడితో కాలేదు, అది 4 ఉన్నారచ్చు. కష్టపడి ఆటో నడుపుతూ జీవనం సాగించే సందీప్ నేరస్తుడైన సతీష్ గౌడ్తో స్నేహం చేశాడు. అదే అతని పాలిట శాపమైంది. అందుకే దుర్వ్యసనాలు, నేరాలకు పాల్పడే వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదే.